దేశాల్లో కూడా మన కళలు, మన ఆటలు, మన పాటలు నడుస్తున్నాయంటే దానికి కారణం తెలంగాణ జాగృతి. గత 7 సంవత్సరాల నుండి మరి తెలంగాణ జాగృతి పైన ఒక కవిత 2 నిమిషాలు ఆగుకుండా ఉదయ జయశంకర్ సార్ వారికి మరి జయశంకర్ సార్ ఇచ్చినటువంటి స్ఫూర్తి, వారు నడిపించినటువంటి పాటలోనే నేడు తెలంగాణ జాగృతి పనిచేస్తా ఉన్నది. తెలంగాణ జాగృతి ఒకటే కాదు. జోహార్ జయశంకర్ సార్, జోహార్ ఆచార్య జయశంకర్ సార్. సాధిస్తాం ఆచార్య జయశంకర్ సార్ ఆశయాలను, సాధిస్తాం ఆచార్య జయశంకర్ సార్ ఆశయాలను. అమర్ రహే ప్రొఫెసర్ జయశంకర్ సార్. జై తెలంగాణ. వర్ధిల్లాలి తెలంగాణ కళలు, సంస్కృతి సంప్రదాయాలు. వర్ధిల్లాలి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు. జోహార్ తెలంగాణ జయశంకర్ సార్. విప్లవ వీరుడి కొడవలి పదిలెక్కించే యాస నా భాష సొంతం. శ్రామికుడి చెమట చుక్కలోని వెచ్చదనం నా భాష సొంతం. విప్లవ వీరుడి కొడవలి పదిలెక్కించే యాస నా భాష సొంతం. శ్రామికుడి చెమట చుక్కలోని వెచ్చదనం నా భాష సొంతం. సద్దుల బతుకమ్మ పూల పరిమళం నా భాష సొంతం. సద్దుల బతుకమ్మ నాటి సత్తుపిండి తీయదనం నా భాష సొంతం. దాశరథి గలంలోని కాలోజీ గలంలోని ధిక్కారం నా భాష సొంతం. దాశరథి గలంలోని కాలోజీ గలంలోని ధిక్కారం నా భాష సొంతం. తెలుగు ఉర్దూల సమ్మేళిత సంస్కృతి నా భాష సొంతం. తెలుగు ఉర్దూల సమ్మేళిత సంస్కృతి నా భాష సొంతం. అవును నిజం దాచేస్తే దాగదు నిజం. అవును నిజం దాచేస్తే దాగదు నిజం. నా సంస్కృతి, నా యాస, నా భాష నాకే సొంతం. అవును నాది దక్కన్ భాష. అవును నా తెలంగాణకే సొంతం. నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ జాగృతి ధన్యవాదాలు. వారి సేవలు అందించారు. మరి వారి సేవలను విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవడానికి వారిని రాష్ట్ర బాడీలోకి ఆహ్వానిస్తూ స్టేట్ సెక్రటరీగా వారిని నియమిస్తా ఉన్నాం. అట్ ద సేమ్ టైం అయితా నాగేశ్వరరావు గారిని మరి తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ గా నూతనంగా నియామకం చేస్తా ఉన్నాం. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా చంద్రమౌళి గారిని డిస్ట్రిక్ట్ కో కన్వీనర్ గా నియామకం చేస్తా ఉన్నాం. వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం చేస్తా ఉన్నాం. అదేవిధంగా చక్రధర్ గారిని జిల్లా ట్రెజరర్ గా నియామకం చేస్తూ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. కన్వీనర్ గా నియామకం చేస్తా ఉన్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా లావణ్య గారిని జిల్లా మహిళా విభాగం కో కన్వీనర్ గా నియామకం చేస్తూ ఉన్నాం. వేదిక మీదకి
రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. జై జాగృతి, జై జాగృతి. ముందుగా అయితే నాగేశ్వర్ గారిని కండవ కప్పి ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా చంద్రమౌళి డిస్ట్రిక్ట్ కో-కన్వీనర్ గారు, వారు వరంగల్ జిల్లా జాగృతి కో-కన్వీనర్. అదేవిధంగా చక్రధర్ వరంగల్ జిల్లా జాగృతి ట్రెజరర్ గారు, వారిని కూడా. అదేవిధంగా మహిళా విభాగం కన్వీనర్ సుశీల గారు, అదేవిధంగా మహిళా విభాగం కో-కన్వీనర్. ఈ సందర్భంగా మహిళ గారికి ఆర్థిక శుభాకాంక్షలు చెబుతూ రాష్ట్ర కన్వీనర్గా ఎన్నికైనందుకు రాష్ట్ర సెక్రటరీ సారీ జై జాగృతి, వర్ధిల్లాలి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, వర్ధిల్లాలి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. నూతనంగా ఎన్నికైనటువంటి జాగృతి కన్వీనర్ మరి వారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా సతీష్ గారిని కూడా వరంగల్ జిల్లా కో-కన్వీనర్ గారిని ఎన్నికైనటువంటి అమ్మవేలు కొయ్యాడవేలు సతీష్ మహేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ సతీష్ అన్న సతీష్ దివాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కో-కన్వీనర్ ఉదిత్ కిరణ్ గారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరో కో-కన్వీనర్ నామని సాయి కృష్ణ గారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వరంగల్ అర్బన్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేమరాయుడు గారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరినీ వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా జనా పరిగణగా నరేందర్ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా వర్ధనపేట కన్వీనర్ గా పైడిపాల శ్రీనివాస్ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నర్సంపేట కన్వీనర్ గా కృష్ణా బైరి గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా భూపాలపల్లి నియోజకవర్గం గా అమ్మ అశోక్ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వరంగల్ తెలంగాణ జాగృతి యువత సుమన్ వరంగల్ ఈస్ట్ కన్వీనర్ సుమన్ వరంగల్ జిల్లాకు చెందిన 11 నియోజకవర్గ కన్వీనర్లకు తెలంగాణ జాగృతి తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ సాధనలో ఇంకా ముందుకు పోతూ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్లను కోరుతూ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. జై జాగృతి, జై జాగృతి. ఇక్కడ మొదటగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఒక వ్యక్తిగా జనంలోకి కదిలి ఒక శక్తిగా మారి ఆ శక్తి ఓ సంస్థ సాయంగా జిల్లా నలుమూలల నుండి రాష్ట్ర నలుమూలలకు ఎదిగేందుకు నాకు తోడ్పడ్డ ప్రతి ఒక్క సోదరీమణులకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను. ఇక్కడ కొన్ని అదృశ్య శక్తులు తోడుంటాయి. కొందరు భుజం కలిపి నడుస్తారు, కొందరు తెర వెనుక నుంచి సహాయ సహకారాలు అందిస్తారు.
నా ఈ యువపేరి విజయవంతం కావడానికి తెర వెనుకనున్న నా మిత్రులు జాన్సన్ కానీ, కిరణ్ గారు కానీ, కాంతం గారు కానీ, ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు. పేర్లు చెప్పాలంటే వందల కొద్ది మిత్రులు. అందులో మొట్టమొదటిగా వీరికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక సంస్థ ఎదగాలన్నా, ఒక సంస్థ ముందుకు నడవాలన్నా దానికి డిసిప్లిన్ గా ఉండే కార్యకర్తలు చాలా ముఖ్యమని ఇప్పుడు ఎంపికైనటువంటి ప్రతి ఒక్కరికి డిస్ట్రిక్ట్ బాడీ కానీ, అర్బన్ బాడీ కానీ, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్లా కానీ ఇప్పుడు ఈ బాధ్యతలు అంటే కండువ మెడలో పడిందంటే బాధ్యత మెడలో పడ్డంటే దయచేసి వారందరూ కూడా జాగృతి మొట్టమొదటి అంశం, జాగృతి సంస్థకు ఉండే మొట్టమొదటి లక్షణం క్రమశిక్షణ. దయచేసి ఆ క్రమశిక్షణను పాటిస్తూ జాగృతిని జాగృతపరుస్తూ విస్తృతపరుస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా జాగృతికి ఒక మంచి పేరు తేవాలని నేను వారిని మనసారా కోరుకుంటున్నాను. నా సోదరులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ యువతని విజయవంతం చేసినందుకు. ఇప్పటికే కాలాతీతం అయింది, అందుకని పెద్దలు మాట్లాడవలసింది. దానికోసమని నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై జాగృతి. ఈరోజు తెలంగాణ జాగృతి ఇవాళ ఇంత ముందుకు వస్తుందంటే ఆమెలో ఉన్న అద్భుతమైన లక్ష్యాలు, ఈ లక్ష్యాల వ్యక్తి ప్రతి జాతీయ అంతర్జాతీయ సెలవుస్తున్నారు. జై తెలంగాణ. అరే ఢిల్లీ में देखो, कल्ली में देखो, जय जागृति, जय जागृति. दिल्ली में देखो, कल्ली में देखो, जय जागृति, जय जागृति. अरे दिल्ली में देखो, कल्ली में देखो, जय जागृति, जय जागृति. अरे कल्ली में, अरे अंदर देखो, बाहर देखो, जय जागृति, जय जागृति. अरे घर में देखो, बाहर देखो, जय जागृति, जय. अरे इधर देखो, उधर देखो, जय जागृति. అంటే ఉద్దేశం ప్రతి అనుగుణంగా జయ జాగృతి జయ జాగృతి సక్సెస్ అయితే అని తప్పకుండా నేను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా. జై జాగృతి. మరి వరంగల్ జిల్లాలో 7వ తారీఖు నాడు మరి బంగారు బతుకమ్మ ప్రోగ్రాం ఉంటుంది. 100 ఫీట్ రోడ్ మన వడ్డపల్లి చెరువు పక్కన ఉన్నటువంటి ఆ కట్టపైన మరి బంగారు బతుకమ్మ ప్రోగ్రాం జరగబడు. వరంగల్ జిల్లాలో బంగారు బతుకమ్మ 7వ తారీఖు నాడు దయచేసి ఆడపడుచులు చెల్లెళ్ళు అందరూ కూడా మీరు బతుకమ్మలతో రావాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా వేల సంఖ్యలో వచ్చి మరి మన బంగారు బతుకమ్మను విజయవంతం చేసి మన సంస్కృతి సాంప్రదాయాలను మన ఇళ్లను దాటించి మన సాంస్కృతిక తెలంగాణ జెండాను సగర్వంగా ఎగరేయాలని చెప్పేసి కోరుతూ జై తెలంగాణ, జై జాగృతి. తెలంగాణ కళలు సంస్కృతి, తెలంగాణ కళలు సంస్కృతి. జై తెలంగాణ, వర్ధిల్లాలి తెలంగాణ కళలు సంస్కృతి, వర్ధిల్లాలి తెలంగాణ బతుకమ్మ సంస్కృతి, వర్ధిల్లాలి తెలంగాణ బతుకు సంస్కృతి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆవాజ్ దో. శ్రీనివాస్ దాసరి గారు ఇవాళ ఈ సభకు ముఖ్య అతిథి. తెలంగాణ రేషాన్ని, తెలంగాణ పౌరుషాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ వీరత్వాన్ని, తెలంగాణ ప్రతాపాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మనందరం గర్వించే మహానాయకుడు కేసీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని నడుస్తున్న, తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ కోసం రాజీ లేని పోరాటం చేస్తున్న మనందరికీ ప్రియతమైన ఆడవిల్ల, మా సిద్దిపేటకు ఆడవిల్ల
నిజామాబాద్కు కోడలు, వరంగల్కు ఆత్మీయురాలు, ఆప్తబంధువు అయిన కల్వకుంట్ల కవిత గారికి, మంచంలిలో చంద్రబాబు నాయుడు అహంకారాన్ని నిలదీసి తెలంగాణ అన్న పదాన్ని అసెంబ్లీలో ఉచ్చరించే హక్కు కోసం నిలబడ్డ ప్రణయ్ భాస్కర్ వారసత్వాన్ని అందుకున్న విజయ్ భాస్కర్కు, సీతారాం నాయక్ గారికి, తెలంగాణ విద్యావంతుల వేదిక మేధో చైతన్యం సీతారామరావు గారికి, ఇంకా వేదిక మీద ఉన్న ప్రముఖులందరికీ నమస్కారం. వేదిక ముందున్న తెలంగాణ జాగృతి జయకేతనాలకి తెలంగాణ ఉద్యమార్థం. ఈ మధ్య మీరందరూ వినే ఉంటారు, ఎక్కడన్నా ఒక రాబందు కనబడితే ఫోటో తీసి మరీ పేపర్ల వాడు వేస్తున్నారు. ఈ మధ్యనే మన హైదరాబాద్ మీద ఒక రాబందు వాలింది. ఆ రాబందు ఎందుకో మరి ఇంకా పర్యావరణవేత్తల దృష్టికి రాలేదు. ఆ రాబందు పేరు పరుచూరి అశోక్ కుమార్, పరుచూరి అశోక్ బాబు. పరుచూరి అశోక్ బాబు అనే ఒక రాబందు హైదరాబాద్ చుట్టూ గిరికీలు కొడుతున్నది. ఈ మధ్య 1000 తెలంగాణలో ఇప్పుడు మొగులైతున్నది, ఇక గాలివాన షురు అవుతుంది. 1000 పోవడానికి తెలంగాణ సిద్ధమైంది. ఎందుకు దేశపతి శ్రీనివాస్ ఇట్లా మాట్లాడుతున్నాడని మీరు అనుకోవచ్చు. నోరు తెలిస్తే తీయగా పాట పాడాలనుకునే దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సాంస్కృతిక గానం చేయాలనుకునే దేశపతి శ్రీనివాస్, మృదువుగా మాట్లాడే దేశపతి శ్రీనివాస్. నేను ఒకసారి టీవీలో జొన్నవిత్తుల గారనే ఒక కవితోని నేను వాదన చేస్తుంటే మన వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి చెప్పారు, అన్న నువ్వు ఎందుకన్నా మెత్తగా మాట్లాడుతావు, మృదువుగా మాట్లాడుతావు అని. మృదువుగా ఎవరు అవమానించారు? మిమ్మల్ని రాజకీయ నాయకులు అవమానించవచ్చు, కానీ ఆంధ్ర ప్రాంతంలో ఇంకెవరన్నా మిమ్మల్ని అవమానించారా? అహంకారంగా మాట్లాడారా? అవి రాజకీయాలు, మీరు మిగతా వాళ్ళకి ఎందుకు ఆపాదిస్తారు అని ఆయన నన్ను అడిగి, వీడు రాజకీయ నాయకుడా? ఇక్కడికి దొంగతనాన వచ్చి ఉద్యోగం చేస్తున్న ఆంధ్ర ఉద్యోగి కాదా? ఆంధ్ర నుంచి వచ్చిన అలీబాబా 40